వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. భీమవరం కార్పొరేషన్ స్థాయికి వెళ్తున్న తరుణంలో అవినీతి అవకతవకలో మాత్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వైసీపీ సీనియర్ నాయకులు కామన నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచినీటి కలెక్షన్ అందించడంలో భీమవరంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ పైప్ లైన్లను విశాఖోడేరు నాన్ లేఅవుట్లకు అక్రమంగా కలెక్షన్ అందిస్తున్నారని, ఇదేమి చోద్యమని ఆయన ప్రశ్నించారు. భీమవరం మున్సిపాలిటీ పరిధి దాటి వేరే నియోజకవర్గంకు అక్రమంగా పైప్ లైన్ కలెక్షన్ అందించడం దారుణమని అన్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు మంచినీటి సదుపాయం అందించాల్సింది పోయి నాన్ లేఅవుట్లకు మంచినీటి కలెక్షన్ ఏ విధంగా అందించారో చెప్పాలని అన్నారు. ఇదంతా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు తెలియకుండా జరగమని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవంగా భీమవరం పట్టణంలో చూసుకున్నట్లయితే మరి పట్టణ ప్రజలందరి దాహార్తిని తీర్చడం కోసం మనకి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ అనేది ఒకటి ఉండడం జరిగింది. దాని ద్వారా మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి, అన్ని వార్డులకి సంబంధించినటువంటి ప్రజలకు కూడా తాగునీరు అందించేదానికి మరి ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫిల్టరైజేషన్ అయిన తర్వాత మరి ప్రొటెక్టెడ్ వాటర్ని అందరికీ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. మరి అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ విభాగానికి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకి వాటరు మనం ఇచ్చేసుకుని దాన్ని అంతా ట్రీట్మెంట్ చేసి పంపిస్తూ ఉన్నామో అది భీమవరం పట్టణ ప్రజలకి చెందినటువంటిది. భీమవరం పట్టణ ప్రజలకి అందిన తర్వాతే పక్క ప్రాంతాలకు కానీ ఎక్కడికైనా కూడా మనం పంపించుకునే ఆస్కారం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే విశాఖోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్, అది కూడా పంచాయతీ లేఅవుట్ కూడా కాదు, అది పవనసుత లేఅవుట్ అని చెప్పేసి ఆ నాన్ లేఅవుట్కి భీమవరం పట్టణం నుంచి వాటరు వాళ్ళకి డైరెక్ట్ 10 అంగుళాల పైపు ద్వారా కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది. అక్కడ ఈ కనెక్షన్ అని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీనగర్ కానివ్వండి, లేకపోతే లెపర్సీ కాలనీ కానివ్వండి, లేకపోతే కముజవారిపాలెం కానివ్వండి, ఈ బొక్కవరపాలెం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదో పైప్ లైన్ అవతలకి పంపేస్తున్నారండి, అది మన ప్రాంతం కాదు ఏంటి అని అంటే దాని మీద పూర్తిగా మేము అవగాహన చేసుకుని అసలు ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి చూసినప్పుడు మరి ఒక మెమో, ఇది కూడా మెమోయే, జీవో కాదు, ఒక ఆఫీస్ నుంచి భీమవరం మున్సిపాలిటీలో ఒక తీర్మానం జరిగినట్టు, ఆ తీర్మానం కాపీని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి పంపినట్టు వాళ్ళ ఒక మెమో ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఇందులో చాలా క్లియర్ కట్గా ఈ మెమోలో కూడా చివరి పేజీలో చెప్పింది ఏంటంటే మీ మున్సిపాలిటీలో ఒక టెక్నికల్ రిపోర్ట్ తెప్పించుకుని ఎక్సెస్ వాటర్ కనుక ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ని ఇచ్చినా పర్వాలేదు, దానికి కూడా డబల్ ఛార్జ్, అంటే ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్కి ఎడిషనల్గా, అంటే ఇప్పుడు ఎంతైతే మనం కనెక్షన్కి తీసుకుంటా ఉన్నామో దాని మీద డబల్ ఛార్జు, అలాగే మంత్లీ మనం కలెక్ట్ చేసేది కూడా డబల్ ఛార్జ్ తీసుకుని మీరు కనెక్షన్స్ ఇవ్వండి, ఒకవేళ ఇచ్చేటైతే ముందు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించుకోండి అని చెప్పేసి ఈ మెమో యొక్క సారాంశం. దీన్ని బేస్ చేసుకుని మరి హడావిడిగా మరి వారం రోజుల క్రితం ఎందుకు మరి కనెక్షన్ మీకు 10 అంగుళాల పైపుని విశాఖోడేరు అనాథరైజ్డ్ పంచాయతీ లేఅవుట్కి ఎందుకు ఇవ్వడం, అనాథరైజ్డ్ లేఅవుట్కి ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ విషయాన్ని మన పట్టణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి శాసనసభ్యుల వారిని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి పోకడలతో భీమవరం పట్టణాన్ని పూర్తిగా వదిలేసి పక్క ప్రాంతాలను నేను చూసుకుంటాననేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు కనుక మరి ఆ విషయం మీద ఇక్కడ జరిగినటువంటి అంశాల మీద ఇది మీకు తెలుసా తెలియదు అనేది కూడా మీరు స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో పక్కా రోడ్లు ఎక్కడ పోసారు? మీ రోడ్డు ఏదేదో దుమ్ము వేసేసి ట్రాఫిక్ వెళ్తుంటే వెనకాల ఎవరో వెళ్ళకుండా ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా దుమ్ము కప్పేసేసి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మీరు ఎవ్వరు కూడా అధికారులు పర్యవేక్షణ చేయట్లా. ప్రతిదీ మీ మున్సిపల్ విభాగం ప్రతి విభాగం కూడా అవినీతి కూరుకుపోయింది. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుని ఇమీడియట్గా లోకల్ బాడీ సెలక్షన్ జరిగినట్లయితేనే, ప్రజల తరపున ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితేనే ఈ సమస్యలన్నీ తొలుగుతాయి. దీన్ని ముఖ్యంగా ఉన్న అధికారులు కూడా ప్రభుత్వం కూడా గుర్తించి ఈ సమస్యను ఇమీడియట్గా తేల్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ భీమవరం మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ క్వార్టర్గా అంటే ప్రధాన పత్రంగా ఉండి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భీమవరం ఎంతో డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో భీమవరం దాటి
పక్క మండలం అయినా పక్క ఊరైన పల్లెటూర్లకి మున్సిపాలిటీ వెళ్తాం అనేది చాలా అన్యాయం. ఇది భీమవరం పక్కన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడవలసిన. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా నిజాయితీగా మా భీమవరం మున్సిపాలిటీలో చాలా తప్పుడు జరుగుతుంది, ప్రతి ఉద్యోగి అవినీతి పడుతున్నాడు, అవినీతి నిరూపించాలన్నారు. నెల కూడా అవ్వకుండానే మరి వారం రోజుల క్రితమే మరి ఇలాగా భీమవరం మున్సిపాలిటీలు మరి పక్క ఊర్లకు వెళ్ళిపోతుందంటే ఇది చాలా సిగ్గుచేటైన అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆమె అవసరం తమ పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానితో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని కవిత పూర్తిగా బహిర్గతం చేయాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసిరకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది. కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ బ్యారేజ్లు కూలుతున్నటువంటి పరిస్థితి. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది. వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందన్నట్టు మాట ఆవిడ గారు చెప్పక ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్లనే జరిగిందని కొందరు, లేదు ఫలానా వాళ్ళకి ఏం ముట్టలేదు, ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుదో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మారుతూ, ఒకసారి కవిత గారు మారుతూ ఉన్నారు. దీనంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. దాంతో హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్, కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలమైన కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉంది. అవినీతి మరకలు అంటినాయి. కాబట్టి ప్రజలు వీరిని గద్దెదించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం, దోషులుగా తేల్చినాం, తదుపరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీంట్లో మాత్రం వెనక్కిపోయేది లేదు. రెండో అంశం బీసీల రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో, విద్యా ఉపాధిలో 2 చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొగాలడ్డేసినట్టు పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి. మళ్ళీ 3వ దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెండ్లిమర్రిలో అధునాతన డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ. చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల రామయ్య. అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు గంజి చిరంజీవి.
టీడీపీకి నిజమైన వారసులు ఎవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలన్న మాజీ మంత్రి శైలజానాథ్. మోసానికి ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.